హలో అండి, నేను మీ జ్యోతి. ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్లో చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ విధంగా మసాలా పట్టించి కనుక చేస్తే ఆయిల్ పీల్చకుండా చాలా రుచిగా వస్తాయండి. ఫస్ట్గా 1/2 kg చికెన్ తీసుకున్నానండి. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చికెన్ని. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఒక నిమ్మ చెక్క వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు అందులోకి 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇది మంచి స్ట్రక్చర్ అనేది ఇస్తుందండి. 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు అందులోకి కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఇంకొకసారి కలుపుకోవాలండి. ఈ కరివేపాకు, పచ్చిమిర్చి మంచి టేస్ట్ని ఇస్తుందండి పకోడీకి. ఇప్పుడు దీన్ని 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 2 అవర్స్ అయిన తర్వాత ఒక పాన్లో ఆయిల్ వేసుకుని మీడియం హీట్లో చికెన్ పకోడీని వేసుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ మాత్రం మీడియం హీట్లోనే ఉండాలండి. చికెన్ కొద్దిగా వేగిన తర్వాత దాన్ని తిప్పుకుంటూ వేగించుకోవాలి. ఈ విధంగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించాలండి. మీడియం ఫ్లేమ్లో వేగితే చికెన్ అనేది బాగా లోపలికి వేగుతుంది. ఈ విధంగా వేయించుకోవాలండి. క్రిస్పీగా వేగిపోయింది చూడండి చికెన్. ఆయిల్ ఎక్కువ పీల్చదండి ఈ విధంగా చేసుకోవడం వల్ల. అంతేనండి, వేడి వేడి చికెన్ పకోడీ రెడీ అయిపోయినట్టే. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.